తెలంగాణ రాష్ట్ర స్థాయి 8వ వాలీబాల్ పోటీలను రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ పాది శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పట్టణంలో రాష్ట్ర స్థాయి పోటీలు జరగడం సంతోషంగా ఉందని, రాబోయే ఒలింపిక్స్ లో రాటు తేలిన క్రీడాకారులను తయారు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. సీఎం క్రీడా జ్యోతి పథకంతో భాగంగా 40 క్రీడల్లో యువతీ యువకులకు శిక్షణ ఇప్పిస్తున్నామని తెలిపారు. 8వ తెలంగాణ రాష్ట్ర స్థాయి యువతీ యువకుల వాలీబాల్ క్రీడోత్సవాలు రాజన్న సన్నిధిలో వేములవాడలో ప్రారంభం కావడం జరిగింది. సుమారు 4 రోజులు ఈ క్రీడలలో యువతీ యువకులు తమ ప్రతిభను చూపెట్టుకోవడానికి ఈ క్రీడోత్సవాలు ఉపయోగపడుతుందని చెప్పని మేము భావిస్తూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు క్రీడల పట్ల ప్రత్యేకమైనటువంటి అభిమానంతోటి చొరవతోటి రాబో ఒలింపిక్స్లో కూడా తెలంగాణ నుంచి పథకాలను తీసుకురావడానికి కోసం మేలైనటువంటి మన్నికైనటువంటి క్రీడలను అందించాలని చెప్పని ఈ రాష్ట్రంలో ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తూ క్రీడలకు సింహభాగాన్ని అందివ్వాలని, మెరికల్ లాంటి క్రీడాకారులను తయారు చేయించాలని చెప్పని ఒక స్ఫూర్తిని రింపడానికి సీఎం కప్ పేరిట క్రీడా జ్యోతిని సీఎం కప్ ద్వారా గ్రామీణ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో కూడా ఆటల పోటీలు నిర్వహిస్తూ ఈ జిల్లాలో సీఎం క్రీడా జ్యోతి వచ్చిన తదుపరి అన్ని మండలాల్లో కూడా వెళ్ళిన తర్వాత సుమారు 40 క్రీడలను గ్రామీణ ప్రాంతాల్లో యువతీ యువకులతో ఆటల ద్వారా ఆడించి మెరికల్ లాంటి క్రీడాకారులను, ప్రతిభావంతులైన వారిని గుర్తించి మండలం నుంచి జిల్లాకు నుంచి రాష్ట్రానికి పంపిస్తూ వారిలో ఉన్నటువంటి సృజనాత్మకను వెలికితీసే క్రమంలో చక్కటి క్రీడాకారులను తయారు చేయడానికి కోసం ఉపయోగపడే విధంగా సీఎం కప్ కూడా ఉందనే మాట సందర్భంగా చెబుతూ ఈ ప్రాంతంలో గ్రామీణ క్రీడలైనటువంటి వాలీబాల్, కబడ్డీ, ఖోఖోలో అనేక మంది ప్రతిభావంతులు గత 3 దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో అనేక సార్లు టోర్నమెంట్ జరిగినప్పుడు ఉమ్మడి జిల్లా కానీ రాష్ట్ర స్థాయిలో కానీ అనేక పథకాలను, షీల్డ్లను తీసుకుని వచ్చినటువంటి చరిత్ర ఉన్నటువంటి ప్రాంతంలో ప్రతి ఏటా ఓవైపు కబడ్డీ, ఓవైపు వాలీబాల్ పోటీగా క్రీడోత్సవాలు జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి జరపడం ఆనవాయితీగా వస్తుంది. ఆ క్రమంలో ఈసారి రాజన్న చెంతన వేములవాడలో వాలీబాల్ అసోసియేషన్ జిల్లాకు సంబంధించి రాష్ట్ర బాధ్యులు అడగగానే మేమంతా ఒక టీమ్గా ఏర్పడి వచ్చేటువంటి క్రీడాకారులకు చక్కటి వసతి సౌకర్యాలని, భోజన వసతిని, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చేసేటువంటి కార్యక్రమాన్ని మీ అందరం కూడా తీసుకొని ముందుకు పోయే క్రమంలో ఈరోజు ఈ క్రీడలు ఈరోజు ప్రారంభం కావడం జరిగింది. తెలంగాణ ఉమ్మడి జిల్లాల 10 జిల్లాల నుంచి వచ్చినటువంటి క్రీడాకారులకు మీ స్వాగతం తెలియజేస్తూ క్రీడా శాఖ మంత్రులు శ్రీహరి గారు కూడా ప్రత్యేక చొరవతోని క్రీడా రంగానికి నిధులు ఇస్తున్న సందర్భంలో ఈ ప్రాంతంలో కూడా ఒక స్టేడియం రావాలనుకొని, సిరిసిల్లాలో కూడా ఒక స్టేడియం రావాలని కోరుకున్నప్పుడు ప్రభుత్వ స్థలం కావాలంటే వేములవాడ ప్రాంతంలో ఒక 5 ఎకరాలు, సిరిసిల్ల ప్రాంతంలో ఒక 5 ఎకరాలు కూడా క్రీడా శాఖ ద్వారా ఇవ్వడం జరిగింది ప్రభుత్వానికి. త్వరలోనే వాటికి నిధులు మంజూరు అవుతాయని చెప్పిన మాట చెప్తూ ఈరోజు 10 సంవత్సరాలుగా ఏదైతే స్టేడియం పనులు ప్రారంభం కానటువంటి గుర్తించి కూడా వాటిని ఇక్కడ వేములవాడలో క్రీడా ప్రాంగణం ఉండే విధంగా స్టేడియాన్ని కూడా మేము ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నాం. వీళ్ళని తొందరగా అది కూడా క్రీడాకారులకు అందుబాటులోకి రాబోతుందని చెప్పిన సందర్భంగా నేను తెలియజేస్తూ ఈ వేములవాడకు వచ్చినటువంటి క్రీడాకారులకు మా వైపు నుంచి స్వాగతం తెలియజేస్తూ గెలుపు ఓటములు సమానంగా చూస్తూ, అంటే ఆటల పోటీలు అనగానే శారీరకమైన దృఢత్వం పెరగడంతో పాటు ఒక మానసిక ఉల్లాసము, వికాసం పెరుగుతుంది. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్ళినప్పుడు స్నేహభావం పెరుగుతుందని చెప్పని మనం చాలా సందర్భాల్లో కూడా అనుకుంటాం, చూస్తాం. అలాంటి క్రీడా రంగాన్ని కూడా అధిక ప్రాధాన్యత ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పిన మాటను చెప్తూ అందులో భాగంగానే స్పోర్ట్స్ యూనివర్సిటీ, అందులో భాగంగానే స్కిల్ యూనివర్సిటీ, అందులో భాగంగానే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్స్ స్కూల్స్ను సుమారు 20,000 కోట్లతో ఏర్పడేసి ఓవైపు విద్యను పేదలందరికీ అందివ్వాలని, ఓవైపు క్రీడలు రాణించే వారికి ప్రోత్సాహం ఇవ్వాలని చెప్పని ఆలోచనతో ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పిన సందర్భం తెలియజేసి మరోసారి అందరికీ నా వైపు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను.